మరో బ్రేకింగ్ న్యూస్. సఫారీ గడ్డపై భారత్ కుర్రాళ్లు అదరకొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో భేష్ అనిపించి సిరీస్ ను సొంతం చేసుకున్నారు. జోహాన్సెస్బర్గ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4వ టీ20లో సౌత్ ఆఫ్రికాపై 135 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. నాలుగో టీ20లో దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించారు. మొదట బ్యాటింగ్ లో దుమ్మురేపారు. తిలక్ వర్మ కేవలం 47 బంతుల్లో 120 రన్స్ చేశాడు. ఇందులో 10 సిక్స్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇక సంజు సామ్సన్ కూడా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. సంజు సెంచరీలో 8 సిక్స్లు, 6 ఫోర్లు ఉండటం విశేషం. టీ20లో ఇది భారత్ కు రెండో అత్యధిక స్కోర్. అయితే గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 297/6 అత్యధిక స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికాపై భారత్ కు ఇదే అత్యధిక స్కోర్ కావటం విశేషం. భారత్ బౌలర్లు కూడా మంచి ఫామ్ ను కొనసాగించారు. హర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్, రమణ్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు. సిపంలా 1 వికెట్ పడగొట్టాడు. అందరూ బౌలర్లు దారుణంగా పరుగులిచ్చారు. టీమిండియా ఫీల్డింగ్ కూడా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్ సీనియర్లు. ఒకే ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా సామ్సన్, తిలక్ వర్మ నిలిచారు. టీ20 చరిత్రలో ఒకే ఏడాదిలో 3 సెంచరీలు చేసిన బ్యాటర్ గా సంజు రికార్డ్. ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాధేశాడు. మ్యాచ్ లో 23 సిక్స్లుంటే మామూలు కాదు. ఇక పార్ట్నర్షిప్ పరంగా చూసుకున్న మంచి రికార్డే. సంజు, తిలక్ కలిసి 203 పరుగులు చేశారు.